అజయ్ గారు, అజయ్ గారు ఒకసారి ఆగండి. అజయ్ గారు నేను చెప్పేది వినండి. అజయ్ గారు, అరే ఆదిత్య, అలా నోటికి ఏదో వస్తుంది వాగేసి వెళ్ళిపోతావా? ఆ అమ్మాయి తప్పేం లేదురా, నీకెందుకు అంత కోపం? అయినా కబడ్డీ ఓపెన్ చేసింది నేనేరా. ఇంకెన్నాళ్ళుంటావు రా జ్ఞాపకాలతో? వాటి నుంచి బయటికి రారా ఫస్ట్. ఇక మారవా నువ్వు? ఛీ! అది గారు ఒకసారి నేను చెప్పి తినండి. వాడి తరపున నేను సారీ చెప్తున్నా అండి. తప్పంతా నాదే అండి. ఒకసారి నేను చెప్పి తినండి. ఇప్పుడు మీరు చూసిన ఆదిత్య ఆదిత్య కాదు, వాడు ఒకప్పుడు వేరే. మామా సూపర్ రా, అద్దిరింది. అరే ఇంత పెద్ద రూమా? కానీ మరి రెంట్? రేయ్ అదంతా నీకెందుకురా, అవన్నీ చూసుకోవడానికి నా రిచ్ ఫ్యామిలీ ఉంది. ఇప్పటి నుంచి మన అందరి కాన్సన్ట్రేషన్ ఓన్లీ షూటింగ్. అరే ఆ రూమ్ నాది, ఈ రూమ్ నీది, ఓకే? మీ ఇష్టం రా. మరి నేనెక్కడున్నాను రా? అరే నీ సైజుకి తగ్గే ప్లాన్ రా. ఈ హాల్ అంతా నిన్ను సరే సరే సరే, అందరు ఫ్రెష్ అయ్యండి, ఇల్లంతా క్లీన్ చేసుకుందాం. పదరా పోదాం. సో గాయ్స్, ఇది మా కొత్త ఇల్లు. మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో చూద్దామా? ఆదిత్య, వీడే ఆదిత్య మా హీరో. రేయ్ పోరా. యాక్టింగే కాదు క్లీనింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. రేయ్ ఫస్ట్ వెళ్ళి పని చూసుకో. ఎన్ని పనులున్నాయిరా మనకి. ఓకే ఓకే, ఇప్పుడు మా చాప్లిన్ గాడు ఏం చేస్తున్నాడో చూద్దామా? రే చాప్లిన్, నువ్వు పని కూడా చేస్తున్నావా? ఓ నో, పాపం పిల్లలు బాగా కష్టపడుతున్నారు. ఓకే ఓకే అయిపోయింది. గుడ్, బాగా కష్టపడ్డారా పిల్లలు? బాగానే ఎక్స్ట్రా చేస్తాను కదా, పంచేరా వెళ్ళి బ్యావకో. రే పని చేయరా పోయి. ఎట్లుందిరా? కుమ్మేశావు. మనం చేద్దాం. ఐ లవ్ యూ జాన్వి, ఐ లవ్ యూ. ఆదిత్య అందరూ చూస్తున్నారు. లేదు, నువ్వు నాకు లవ్ యూ టూ చెప్పేదాకా నేను ఇక్కడి నుంచి లేవను. ఆదిత్య ప్లీజ్. నో. సరే ఐ లవ్ యూ టూ. yes గాట్ ఇట్. సూపర్ రా, ఆర్టిస్ట్ రా నువ్వు. నిజం రా. చాలురా చాలు. రేయ్ ఇది చూడు, సూపర్ రా. ప్రాణం పోసావురా నువ్వు. చాలా బాగా చేస్తారు తెలుసా. ఇప్పుడు ఆడు పోస్తున్నాడు చూడు. గాడ్ బ్లెస్ యు నాన్న, బాగా చేస్తున్నావు నువ్వు, పైకి వస్తావు. నాన్న చాప్లిన్ ఏం చేస్తున్నావురా? బాగా అరే అరే ఒకసారి ఈ మ్యూజిక్ విను. అరే చాలా బాగుందిరా. ఈ సీన్ కొంచెం స్లో మోషన్ పెట్టరా, ఇంకా అదిరిపోద్ది.
ఎంతవరకు వచ్చిందిరా ఎడిట్? అయిపోయి వచ్చిందిరా. అరే తొందరగా చేయరా, బోల్డ్ సీన్లు ఉన్నాయి ఇంకా చేయడానికి. రేపే రిలీజ్ చేయాలి. అయిపోయింది, లాస్ట్కి వచ్చింది. చెయ్. నిన్న రిలీజ్ అయిన వీడియో 1 lakh వ్యూస్ పోయిందిరా. అరే రేపు వీడియో కూడా కొంచెం దగ్గరుండి ఎడిట్ చేయరా మాని. ఖచ్చితంగా మా అయిపోద్దిరా. అరే సీన్ కి మ్యూజిక్ అన్ని నువ్వే దగ్గరుండి చూసుకో, సరేనా? ఎలాగో 1 lakh ఎందుకు కదా, మరి మందేద్దామా? సరే సాయంత్రం ప్లాన్ చేద్దాం గానీ. అరే నువ్వు మాత్రం edit చేసేసారా చేయి edit? first. సరే, నెక్స్ట్ వీడియో 1 million మావా, చూడరా. ఇది విని ఒకసారి. అరే దించుంచు, ఈ సీన్ హైలైట్ ఉండదు చూడు. కానీ సినిమా హైలైట్ రా. రేయ్ హాయ్ రా. హే హాయ్ రా చాప్లిన్. అరే నైట్ నాకు కాన్సెప్ట్ వచ్చిందిరా. ఇది తీసా ఇంకో వీడియో వైరల్ అయిపోతుందిరా. సెకండ్ వీడియో కూడా పక్క ట్రెండింగ్ వెళ్తుంది. అవునా? ఏదో ఒకసారి లైన్ చెప్పు. అరే ఓపెన్ చేస్తారా? ఏమైందిరా? అమ్మా ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకోండి అమ్మా. నాకు ఇంకొన్ని డేస్ ఛాన్స్ ఇవ్వచ్చు కదా అమ్మా ప్లీజ్. ఏమైందిరా అరుస్తున్నాడు? రే కార్తిక్ ఏమైందిరా? ఏం లేదురా, నార్మల్. ఏం లేదా, నీకు లేదా? రే చాప్లిన్ ఆగు. రే కార్తీక్ నువ్వు చెప్పు. ఇంట్లో నుంచి ఫోన్ వచ్చిందిరా. ఏంటంట? ఎన్ని రోజులు అక్కడ ఉంటావు, నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇంటికొచ్చి బిజినెస్ చూసుకోమంటున్నారు. ఏంటి బిజినెస్ చేసుకోమంటున్నారా? పిచ్చి పట్టింది ఏమైనా? అంటే ఏంట్రా, ఎన్ని రోజులు కష్టపడిందంత వదిలేసి ఇప్పుడు గివ్ అప్ ఇస్తావా? అరే ఇప్పుడిప్పుడే మన వీడియోస్ వ్యూస్ వస్తున్నాయిరా. ఒక వీడియో ట్రెండింగ్ కూడా వెళ్ళింది. వ్యూస్ వస్తే ఇంటికి డబ్బులు ఎలా పంపించాలరా? అరే వస్తాయిరా మెల్లిగా. అరే అది కాదు నేను చెప్పి. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు ఏమంటావురా? డాడీకి కూడా ఒంట్లో బాగాలేదంట్రా. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది. అరే సారీరా. రేయ్ అరే ఆడు వెళ్ళిపోతుంది, నువ్వు ఆపమేట్రా, వెళ్ళి ఆపుదాం. హలో సిరి, ఒక్కో 1 year సిరి, ఇంకొక 1 year ప్లీజ్ అర్థం చేసుకో. సిరి సిరి హలో. సూపర్ స్టార్ సినిమా లేనివాడు కోట్లున్నవాడు అవుతాడు తప్పకుండా. సూపర్ స్టార్ సినిమా, సూపర్ స్టారే సూపర్ స్టారే సూపర్ స్టారే సూపర్ స్టారే సూపర్ స్టార్. రే ఏమేంద్రా మొహమట్ల పెట్టినావు? సిరి కాల్ చేసిందిరా. తను రోజు చేసినా ఉంది, అందులో కొత్త ఏముంది? గొడవపడ్డారేంటి? లేదురా. మరి ఇంకేముంది దాంట్లో? సిరి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట్రా. ఇప్పుడు నాకు జాబ్ లేకపోతే సిరి నాకు ఇంకెప్పటికీ దక్కదురా. అయితే సిరి లేకుండా నేను ఉండలేనురా. నేను కూడా నువ్వు కూడా ఏందిరా? ఏంది నువ్వు కూడా ఏంది? నేను కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా. హాయ్ బాయ్స్. రారా ఆదిత్య, మంచి టైంకి వచ్చినావు. మేనేజర్ జోకేశాడు రా. ఏం జోక్ రో, చెప్తేనే ఏం కొన్నవుతాగా. వీడు కూడా వెళ్ళిపోతాడంట. ఎక్కడికి? ఇంటికా? మళ్ళీ ఎప్పుడు వస్తావురా? ఇంటికి కాదు, వీడు కూడా కార్తీకాయలు వెళ్ళిపోతాడంటరా. అరే మేనేజర్ నీకు అర్థమవుతుందా? మన కార్తీక వెళ్ళిపోతున్నా, నువ్వే కానీ ముందు నుంచి క్లాస్ బీకావు, మరి ఇప్పుడు నువ్వే ఎలా చేస్తున్నావు? రే సిరి లేకుండా నేను ఉండలేనురా. ఇప్పుడు కార్తిక్ గడు కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన ముగ్గురు ఏం చేస్తాం చెప్పు? ముగ్గురు ఏం చేస్తామని చెప్పేసి ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోతావా? సారీరా. రేయ్ రే మేనీ, రేయ్ రే ఆగరా, రే నిన్నే, రే మేనీ. అరే ఉండరా, మనం సెటిల్ చేద్దాం ఏదో ఒకటి.
రేయ్ ఆదిత్య రేయ్ రేయ్ ఏందో నువ్వు ఇట్నే కూర్చున్నావు దారా వెళ్ళిపోతుంది వెళ్దాం దారా రే రారా వచ్చివా నాపురా రే చాప్లిన్ నువ్వు కూడా వెళ్ళిపోరా. రే ఏం మాట్లాడుతున్నావు నేను ఎక్కడికి వెళ్ళాలరా రారా మనం వచ్చి ఆపురా విసిగించకు ఓ. అరే వాళ్ళు వెళ్ళిపోయారని నేను వెళ్ళిపోవాలా వాళ్ళిద్దరు వెళ్ళిపోతే వెళ్ళిపోలేరా మనం ఏం చేయలేమా ఏయ్, ఓ. అలా ఫ్రెండ్స్ పోగొట్టుకొని ఇలా తయారయ్యాడండి ఇప్పటికైనా అర్థం చేసుకుంటే లోపలికి వచ్చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చినట్టు ఉంటే బాగుంటుంది. పర్మిషన్ లేకుండా అవతల వాళ్ళ సామాన్లు కబోర్డ్లో ముట్టుకుంటే అస్సలు బాగోదు. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఏంటి ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా అనడానికి ఇలా వచ్చారు? ఐఎమ్ సారీ అండి. ఓ నిజం తెలుసుకున్నారా? చాలా త్వరగా తెలుసుకున్నారు. థ్యాంక్స్. లేదు, నేను అలా అరిసి ఉండకూడదు. ఐఎమ్ సారీ. ఏంటి మావాడు సారీ చెప్తున్నాడా? అంటే ఇంకా కాంప్రమైజే కదా? అసలు ఇదంతా మీ వల్లే. అయితే నేను కూడా సారీ అండి. అమ్మయ్య నవ్వేశారు. అమ్మాయి వెళ్ళిన దగ్గర నుంచి మీరు ఇలాగే ఉంటున్నారు. ఇదిగో ఈ కాఫీ తాగండి. మనం తప్పుగా పెంచామో లేకపోతే అదే తప్పుదారిలో పెరిగిందో నాకు అర్థం అవట్లేదు. ఏదేమైనా మన అమ్మాయిని సరైన దారిలో పెట్టడం మన బాధ్యత. దాన్ని అలా వదిలేయలేం కదండి. మనం చేసిన తప్పు ఒకటే, తను అడిగిందల్లా ఇవ్వడం, చెప్పిందల్లా చేయడం. మన తప్పుని మనమే సరిచేసుకోవాలి. ఏం చేస్తే మరి ఇప్పుడు మన దారిలోకి వస్తుంది? అంతా దేవుడికే తెలుసు. చాలా టైం అవుతుంది. అంటే ఈ టైంకి నాకు ఆకలిస్తుంది కదా. అతిథి గారు ఈరోజు మా ఊరి వంటలో ఏ రెసిపీ వండుతున్నారు? ఈ గొడవంతా మీ వల్లే కాబట్టి మీరే కుక్ చేయండి. హీరో వీళ్ళని కొట్టుకుని కమెడీని చంపేసినట్టు మీరు కొట్టుకొని సారీలు చెప్పేసుకొని ఇప్పుడు నన్ను ఉండమంటారే? సర్లే వండుతా. హలో. యా షా. అరే ఎవర్రా? ప్రొడక్షన్ నుంచేగా ఫోను? అవునరా. అరే ప్లీజ్ రా, వస్తాను చెప్పరా, ప్లీజ్ రా. సరే. అమ్మయ్యా ఇప్పుడు చూడండి అదిరిపోయా ఉంటుందా. ఎక్స్క్యూజ్ మీ, ఆదిత్య మీరేనా? యా. యాక్చువల్గా సార్ కొంచెం మీటింగ్లో బిజీగా ఉన్నారు, సో ఆలోపు నన్ను నరేట్ చేయమని చెప్పారు. షూర్. సో ఇందులో మీ రోల్ వచ్చేసి ఏంటంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, అందులో మీరు ఒకరు. ఆదిత్య, ఐ ఓకే? ఆదిత్య, ఆదిత్య.
మీ ఫ్రెండ్ ఇంకా రాలేదు కదా. ఒకసారి నాకు నేను కాల్ చేస్తా. హ్మ్. వాడు కాల్ లిఫ్ట్ చేయట్లేడు, ఆడిషన్లో ఉన్నాడేమో. చెప్తున్నా కదా ఈరోజు పక్కా మా వాడు ఆడిషన్ సెలెక్ట్ అవుతారండి. అంటే ఈరోజు పార్టీ అనమాట. డిన్నర్ కూడా మీరే ప్రిపేర్ చేస్తున్నారు కదా. మీరు రోజు రోజుగా వంట చేసి వాడుకుందని ఫిక్స్ అయినట్టున్నారుగా. మీ లాయర్స్ కొంచెం జాగ్రత్త ఉన్నారండి. అమ్మో. సరే కాసేపు వెయిట్ చేద్దాం. రే ఆదిత్య, ఏమైంది రేయ్? మేబీ ఆడిషన్లో సెలెక్ట్ అవ్వలేదు అనుకుంటా. ఛా, నేను ఏదైనా జరుగుతాం కూడా మళ్ళీ అదే జరిగింది. మళ్ళీ 2 రోజులు మాట్లాడుకుంటాడేమో. మళ్ళీ యాంగ్రీ బర్డ్ మొహం 2 రోజులు చూడదేమో. కనీసం లంచ్కైనా పిలవండి. వద్దండి, వాడు మన మాట విండు. ఛీ. రే ఆదిత్య, వద్దులే, ఇప్పుడు ఆడిషన్ నుంచి అడిగితే సైకోలా బిహేవ్ చేస్తాడేమో. ఫస్ట్ తినేద్దాం. కర్రీ చాలా బాగుంది. వీడేంటో ఎప్పటికీ అర్థం కాడు. హలో హాయ్. సుబ్రహ్మణ్యం నిన్నే దా. ఏట్రా గుడ్ల పక్కన చూస్తున్నావు? చిప్స్ కావాలా? ఏడు. అమ్మా, సైకో వాడు తయారవుతున్నాడు. ఏమన్నా ఇందులో? ఏంటి టేబుల్ అంతా ఇంత చిరాగ్గా ఉంది? మీ ఓడు చూసాడంటే అంతే. ఇది చేసిందే వాడు. అవునా? మరి నాకెవరు మా ఫ్రెండ్కి నీట్నెస్ ఎక్కువ, ఓసిడి ఉంది, ఇది అది అని చెప్పారు. మా వాడు నీట్నెస్ అంటే ఎక్కువే. వాడు మూడు బాలే కదా, అందుకే ఇలా బిహేవ్ చేస్తుంటారు అప్పుడప్పుడు. అవునా? నాకు కూడా ఇలా ఉంటే నచ్చదు. క్లీన్ చేయి. నేను క్లీన్? వీడి వల్ల అందరితో మాట్లాడాల్సి వస్తుంది. ఏం చేద్దాం? క్లీన్ చేద్దాం. ఆదిత్య, నువ్వు ఎలాగో నా ఫోన్ లిఫ్ట్ చేయవని నాకు అర్థమైంది అయ్యా. అందుకే వాయిస్ మెసేజ్ చేస్తున్నా. అది కూడా లేదే. ఇప్పటికల్లా నా రెంట్ నాకు పంపించు. ఎవరో కొత్త ఫ్లాట్మేట్ వచ్చారని మీ ఫ్రెండ్ చెప్పాడు. సరేలే, నేను మళ్ళీ చేస్తాను. మంచి వాళ్ళనే ఫ్లాట్ లోకి రాణిస్తావని నమ్మకం నీ మీద ఉంది కాబట్టి నాకు తెలియకుండా ఈ పని చేసినా నేను ఏమీ అనట్లేదు. కానీ నా రెంట్ నాకు టైంకి పంపించు. ఉంటాను. ఎలా అయినా చేసి ఈ రూమ్ రెంట్ కట్టేయాలి. హాయ్ అండి. హలో అండి. ఆదిత్య గారు, నేను ఇక్కడ ఉండటం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లంగా ఉందా? అయ్యో అదేం లేదండి. ఈ ఫ్లాట్ మీద నాకెన్ని రైట్స్ ఉన్నాయో మీకు కూడా అన్నీ ఉన్నాయి. అంటే నేను మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నానేమో అని. అదేం లేదండి. అదితి గారు,
నేను మీలాగా ఎందుకు ఉండలేకపోతున్నా అండి? ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు నేను మీలాగే ఉండేవాడిని. ఏమైందండి అలా చూస్తున్నారు? ఏం లేదు, మీరు ఇన్ని మాటలు మాట్లాడడం ఫస్ట్ టైం చూస్తున్నాను. అబ్బో, మీకు తిట్టడమే కాదు నవ్వడం కూడా వచ్చా? నవ్వించడం కూడా వచ్చు. అవునులే, మీరు మల్టీ టాలెంటెడ్. అదేంటి అలా అడిగారు? మీరు ఒక యాక్టరే కాదు, మంచి షెఫ్ కూడా. మొన్న మీరు చేసిన వంట చాలా బాగుంది. మీ వంట తిన్నాక నేను ఇంటిని మిస్ అవ్వడం మర్చిపోయా. అయ్యయ్యో అంత లేదండి, ఏవో 2-3 వంటలు వచ్చు అంతే. మీకు ఓకే అంటే రేపటి నుంచి అవే రిపీట్ చేస్తా. నిజమే, మీకు నవ్వడమే కాదు నవ్వించడం కూడా వచ్చు. లిఫ్ట్ చేయండి, ఏదైనా ఇంపార్టెంట్ కాలేమో. హలో. Hello, is this Aditya? ఎస్. We are calling from Vaishya Productions. You have been selected for the role in our new web series. So please come to the office tomorrow at 10 a.m. What?